वो दिन आए प्यारे प्यारे प्रभु से मिलन मनाने के। वो दिन आए प्यारे प्यारे प्रभु से मिलन मनाने के। प्रभु से प्यार पाने के, प्रभु से प्यार पाने के, उन पे बलिहार जाने के। वो दिन आए प्यारे प्यारे प्रभु से मिलन मनाने के। वो दिन आए प्यारे प्यारे प्रभु से। ఓం శాంతి. అవ్యక్త చింతనలో భాగంగా 24 మార్చి 2024 ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము. ఈ మురళి డేటు 13 మార్చి 1998. మురళి హెడ్డింగు హోలీ అనే శబ్దం యొక్క అర్ధస్వరూపంలో స్థితమవ్వడము అంటే తండ్రి సమానంగా అవ్వటము. హోలీని దాని యొక్క యథార్థ అర్థం తెలుసుకుని మీ స్థితిని ఆ విధంగా తయారు చేసుకోండి అని బాబా చెప్పారు. హోలీ యొక్క శబ్దానికి అర్థము బాబాకు చెందిన ఆత్మగా అయిపోయాను, బాబా యొక్క కుటుంబంలో చేరిపోయాను. హోలీ అంటే జరిగిందేదో జరిగిపోయింది, హోలీ అంటే నేను పరమ పవిత్ర ఆత్మను. గత ఎపిసోడ్స్లో మనం చింతన చేశాము. ఈరోజు అవ్యక్త చింతన 27వ ఎపిసోడ్. బాబా చెప్పారు, నలువైపులా మానసిక దుఃఖం, అశాంతి, మానసిక ఆందోళనలు చాలా తీవ్రగతితో పెరిగిపోతూ ఉన్నాయి. బాప్దాదాకు విశ్వాత్మలపై దయ కలుగుతుంది. ఎంతెంత తీవ్రగతితో దుఃఖం యొక్క అలలు పెరిగిపోతున్నాయో అంతగానే సుఖదాత పిల్లలైన మీరు మీ మనసు శక్తితో మనసా సేవ లేదా సాకాస్ ఇచ్చే సేవ ద్వారా, వృత్తి ద్వారా నలువైపుల సుఖం యొక్క అంచెలని అనుభవం చేయించండి అని బాబా చెప్పారు. దుఃఖంలో ఉన్నవారు బాబానైతే పిలుస్తారు, కానీ పూజ్య దేవాత్మలైన మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపంలో పిలుస్తూనే ఉన్నారు. కాబట్టి ఓ దేవాత్మలారా, ఓ పూజ్యనీయ ఆత్మలారా, మీ భక్తులకు సాకాశ్ ఇవ్వండి అని బాప్దాదా ఈ మురళిలో వినిపించారు. మనం మనసా సేవ చేయడం కోసమైనా, సాకాశ్ ఇచ్చే సేవ చేయుట కొరకైనా మనలో ఆ శక్తి అనేది జమ అవ్వాలి. మన దగ్గర ఉన్న వస్తువుని మాత్రమే మనం ఇతరులకి ఇవ్వగలం, లేని దానిని ఇవ్వలేము. అదేవిధంగా బాబా చెప్పిన ఈ సేవ చెయ్యాలి అంటే ముందుగా మనల్ని మనం స్వయానికి స్వయం సంపన్నంగా నిండుగా అవ్వాలి. దానికోసం బాప్దాదా చెప్పినటువంటి యుక్తులు, ఈ యుక్తులతో కూడిన జమా ఖాతాను ఎలా సంపన్నం చేసుకోవాలి, మనస్సా సేవ చేయటం కోసం జమా ఖాతా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాల గురించి మనం చర్చిద్దాము. బాబా చెప్పారు, సైన్స్ వారైతే దుఃఖాన్ని పోగొట్టే సాధనాల కోసం ఆలోచిస్తున్నారు, సుఖం యొక్క సాధనాలని ఆవిష్కరిస్తున్నారు. కానీ వారెంతైతే సుఖం యొక్క సాధనాలని కనిపెడుతున్నారో వాటి ద్వారా దుఃఖం కూడా పెరిగిపోతూ ఉంది. అంటే బాబా చెప్పారు, సైన్స్ వారు కనిపెట్టిన సాధనాల ద్వారా సుఖము ఉంది, దుఃఖము ఉంది. కానీ సైలెన్స్ శక్తి ద్వారా ఎల్లప్పుడూ సుఖము, శాంతి అందరికీ చేరుతాయి. కనుక బాబా ఓ దేవాత్మలారా, ఓ పూజనీయాత్మలారా, మీ భక్తులకు శాకాస్ ఇవ్వండి అని ఆదేశించారు.
మరి స్వయంలోనే ఆ సుఖం యొక్క అనుభూతి లేదు, ఆ శాంతి యొక్క అనుభూతి లేదు అన్నప్పుడు ఇతరులకి మనం ఎలా ఇవ్వగలం? మనం ఒకసారి చాలా డీప్గా చింతన చేయాలి. నాలో జమా ఖాతా అన్నది ఎంత సంపన్నంగా ఉంది అనేది మనం పరిశీలించుకోవాలి. బాబా అడిగారు, అందరి వద్ద సుఖము, శాంతి, నిస్వార్థమైన సత్యమైన ప్రేమ యొక్క స్టాకు జమ అయి ఉంది కదా, ఉందా లేదా అని బాబా అడిగారు. నాలో సుఖం యొక్క జమ అనేది ఎలా ఉంది? నిస్వార్థమైన సత్యమైన ప్రేమ యొక్క ఖాతా ఏ విధంగా ఉంది? అదేవిధంగా శాంతి యొక్క ఖాతా ఏ విధంగా ఉంది? నా ద్వారా సత్యమైన ప్రేమ అందరికీ చేరుతుందా? నా ద్వారా అందరికీ శాంతి లభిస్తుందా? నా ద్వారా అందరికీ సుఖం లభిస్తుందా? ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైన విషయం. మనం స్వయం సుఖంగా, శాంతిగా, నిస్వార్థమైన ప్రేమతో ఉన్నప్పుడు ఈ వైబ్రేషన్స్ మనము కావాలని ప్రత్యేకంగా ఇచ్చే సేవ చేయకపోయినా సరే ఆ సేవ జరిగిపోతూ ఉంటుంది. ఏ ఆత్మ అయితే సంపన్నంగా నిండుగా ఉంటుందో, శాంతిలో కావచ్చు, సుఖం యొక్క అనుభూతిలో కావచ్చు, నిస్వార్థమైన ప్రేమలో కావచ్చు, అప్పుడు ఆ ఆత్మ ద్వారా వైబ్రేషన్స్ వ్యాపిస్తూనే ఉంటాయి. కనుక మనకి ముఖ్యమైన పురుషార్థం ఏమిటి అంటే, బాబా చెప్పినట్లుగా మన జమా ఖాతాన్ని సంపన్నంగా నిండుగా చేసుకునే పురుషార్థం చేయాలి. బాబా అడిగినట్లుగా మనలో ఈ ఖాతాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించుకోవడంతో పాటు, అంటే అవి ఎంతగా జమ అయ్యాయి అని పరిశీలించుకోవడంతో పాటు, సంపాదించుకున్నవి ఖర్చయిపోయినాయా అని కూడా పరిశీలించుకోవాలి అని బాబా చెప్పారు. ఒకసారి చెక్ చేసుకోండి. జ్ఞాన ఖజానా అయితే ఖర్చు చేయడం ద్వారా పెరుగుతుంది, తగ్గిపోదు. ఒకవేళ మాటిమాటికి మీ స్వభావ సంస్కారాలు లేదా మాయవైపు నుండి వచ్చే సమస్యలలో మీ శక్తులను ఉపయోగిస్తూ ఉన్నారనుకోండి, జమా ఖాతా తగ్గిపోతుంది. మనం ఎప్పుడో ప్రారంభంలో బాబాను తెలుసుకున్నప్పటి నుండి ఉండే పురుషార్థమే అదే పురుషార్థం ఇప్పుడు కూడా మాయతో యుద్ధం చేస్తూ చిన్న చిన్న విషయాల్లో సమయాన్ని, శక్తిని పోగొట్టుకుంటూ ఉన్నామంటే మనం ఇతరులకి ఇచ్చేందుకు సిద్ధంగా లేము అని అర్థం. బాబా చెప్తారు, సంపాదించుకున్నారు, తినేశారు. ఇలా అయితే ఉండకూడదు కదా. 2 రోజులు సంపాదించారు, కానీ ఒక్క రోజులోనే మొత్తం ఖర్చు పెట్టేశారు. ఎలా ఖర్చు అయిపోతుంది? ఆత్మలో శక్తి, ఆత్మలోకి గుణాలు ఎలా ఖర్చు అయిపోయాయి మనందరికీ తెలుసు. నెమ్మదిగా కోల్పోవడం వేరు, ఖర్చు పెట్టడం వేరు. సత్య త్రేతాయుగాల్లో మన ఆత్మ యొక్క డిగ్రీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది, కానీ ద్వాపర కలియుగాల నుండి పూర్తిగా ఖర్చు అయిపోవటం, మైనస్ వాల్యూస్లోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్తమాన సంగమయుగి వజ్రతుల్యమైన ఈ బ్రాహ్మణ జన్మలో దాత పిల్లలైన మనం ఖర్చు చెయ్యకుండా ఈ ఖాతాలు ఏదైతే బాబా ఖజానాలు ఇచ్చారో ఆ ఖజానాలన్నిటినీ పొదుపు చేసుకోవాలి, ఖర్చు పెట్టకూడదు. అయితే బాబా వివరణ ఇచ్చారు, జ్ఞాన ఖజానాని ఎంత ఖర్చు పెడితే అది పెరుగుతుంది, సంతోషాన్ని ఎంతగా పెంచితే అది పెరుగుతుంది, పెంచడమే పెరుగుటకు ఆధారం అని బాబా చెప్తారు కదా. కానీ ఏదైతే మనం చిన్న చిన్న విషయాల్లో కోపంలోకి వెళ్ళిపోవటం, లేదా ఈర్ష్యలోకి వెళ్ళిపోవటం, లేదా వ్యర్థ విషయాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం, ఇటువంటి చేయడం ద్వారా మన యొక్క జమా ఖాతా అన్నది ఖర్చు అయిపోతుంది. కాబట్టి రోజంతట్లో కూడా నేను ఎంత సంపాదించుకుని ఉన్నాను, సంపాదించుకున్నది ఎంత ఖర్చు అయిపోయింది, నేను సమయాన్ని, సంకల్పాన్ని, సంబంధాలను, జ్ఞానాన్ని వ్యర్థంగా ఉపయోగించట్లేదు కదా అని మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి. బాబా చెప్తున్నారు, మీ పురుషార్థంలో ఈ ఖర్చుల లెక్క చూసుకోకపోతే చివరికి మోసం జరిగిపోతుంది అని బాబా చెప్పారు. ఖర్చు యొక్క లెక్క చూసుకోవాలి, లేదా సమయానికి
మోసం జరిగిపోతుంది. మీ స్వయం పట్లే అన్ని ఖజానాలను ఉపయోగిస్తూ కూర్చున్నారంటే ఇక ఇతరుల పట్ల ఎప్పుడు ఉపయోగిస్తారు? ఎప్పుడు ఇతరులకి దానం చేయగలుగుతారు? ఎప్పుడు ఇతర బ్రాహ్మణాత్మలకు సహయోగం ఇవ్వగలుగుతారు? బాబా అన్నారు, ఇతర ఆత్మలకు ఏదైనా గుణం ఇచ్చారనుకోండి, శక్తి ఇచ్చారనుకోండి, లేదా జ్ఞాన ఖజానా జ్ఞానం యొక్క మహావాక్యాన్ని వినిపించారనుకోండి, అది ఖర్చు కాదు, జమా ఖాతాలో జమ అవుతుంది. అలా కాకుండా మీ స్వయం పట్ల మీ సమయానుసారం ఖర్చు చేస్తే అది జమా ఖాతాను చాలా తగ్గిస్తుంది. కనుక ఏదైతే మీరు సేవ చేయాలనుకుంటున్నారో మనసు ద్వారా శక్తిశాలి వైబ్రేషన్లను మరియు సాకాస్ ఇచ్చే సేవను చేయాలనుకుంటే ఆ చేసే సేవ మంచి విశాల బుద్ధితో చేయండి. చేసే ముందు జమా ఖాతాను చెక్ చేసుకోండి. మంచి విశాల బుద్ధితో చెక్ చేసుకున్నప్పుడు మన జమా ఖాతా ఎలా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. బాబా చెప్పారు, జమా ఖాతా అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఇది చాలా సహజం కదా. బాబా ఏం చెప్పారు? ఒకవేళ ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకుంటూ ఉంటే జమా ఖాతా చాలా పెద్దదిగా అయిపోతుంది. కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, చింతన చేసినట్లయితే, మనం బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మన జమా ఖాతా ఏ విధంగా వృద్ధి చెందింది. ఎందుకంటే మన యొక్క ప్రతి అడుగులో కూడా కోటాను కోట్ల రెట్ల సంపాదన అనేది ఇమిడి ఉంది. పదమాల జమ అవుతుంది. బాబా అన్నారు, మీరు మీ అంతటి అదృష్టవంతులు ఎవరూ లేరు, ఎందుకంటే మీ అడుగు అడుగులో కూడా పదమాలు జమ అయిపోతాయి అని బాబా చెప్పారు. మరి బాబా అన్నారు, ప్రతి కర్మ ప్రతి అడుగు బ్రహ్మబాబా సమానంగా ఉంటే జమా ఖాతా అనేది చాలా వృద్ధి అవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి, నా ప్రతి కర్మ బ్రహ్మబాబా వలె ఉందా, బ్రహ్మబాబా చేసినట్లే ఉందా అని మనం చెక్ చేసుకోవాలి. బ్రాహ్మణాత్మలైన మనందరికీ కూడా ఒక విషయంలో చాలా ప్రత్యక్ష అనుభవం ఉంటుంది. అది ఏమిటి అంటే, ఏదైనా మంచి కర్మ చేసినప్పుడు ఆ కర్మకు ఫలితంగా వెంటనే అదే సమయంలో మనకి సంతోషం, శక్తి, సఫలత లభిస్తుంది. ఎప్పుడైతే మనం మంచి కర్మ చేసినప్పుడు సంతోషం లభించిందో అప్పుడు మనం చాలా తేలికగా అయిపోతాం, డబల్ లైట్గా అయిపోతాం. ఎందుకంటే మనం బాబా జతలో కర్మ చేశాం, ఒంటరిగా చేయలేదు. ఒకవేళ ఒంటరిగా చేసామనుకోండి, అందులో అలసట వస్తుంది. బాబా జతలో కర్మ చేశాం కాబట్టి సఫలత లభిస్తుంది. అదే సమయంలో మనం ఇంకొక విషయం కూడా చింతన చెయ్యాలి. ఒకవేళ ఏదైనా వికర్మ జరిగిపోయిందనుకోండి, దానికి కూడా అంతే ఫలితం పశ్చాత్తాప రూపంలో చాలా సమయం వేధిస్తూ ఉంటుంది. అయితే బాబా ఈ మురళిలో చెప్పారు, నిజానికి చెప్పాలంటే అసలు ఇప్పుడు వికర్మలు అయితే జరగకూడదు, ఆ సమయం అయితే ఎప్పుడో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుత సమయం ఎలా ఉంది అంటే, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ కర్మలు, వ్యర్థ మాటలు, వ్యర్థ సంబంధాలు, వ్యర్థ సంప్రదింపులు, ఇలాంటి వాటితో జమా ఖాతా అన్నది తగ్గిపోతుంది. మనకి అవసరమైందే ఆలోచించండి. ఇది స్వయానికి స్వయం ఎంత సురక్షితంగా ఉంచుకునే సాధనం. ఏది కావాలో, ఏ విషయం అవసరమో దాని గురించి మాత్రమే సంకల్పం చేయాలి. ఇది సంకల్పాల యొక్క పొదుపు. మనం పూర్తి ఇప్పుడు ఉదయం మేలుకున్నది మొదలు రాత్రి నిద్రించే వరకు అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగుతారు, లేకపోతే ఇంకా ఫ్రూట్ జ్యూస్ తాగుతారు, వెజిటబుల్ జ్యూస్ తాగుతారు, తర్వాత టిఫిన్ తింటారు, తర్వాత భోజనాలు చేస్తారు, సాయంత్రం మళ్ళీ భోజనం చేస్తారు. ఇది కదా, రోజంతా తింటూ కూర్చోరు కదా. అదేవిధంగా మనకి ప్రతిరోజు కూడా అడుగడుగులో పదమాల సంపాదన జరగాలి అంటే రెండు విశేషమైన మార్గాలు ఉన్నాయి, రెండు విశేషమైన యుక్తులు ఉన్నాయి. అది ఏంటి అంటే అమృత వేళ. ఒకటి అమృత వేళ, రెండు మురళి. అమృత వేళ మనసుకి విశేషంగా మనసుతో ఖాతాని జమ చేసుకోవడానికి విశేషమైన యుక్తి అమృత వేళ యోగం.
అమృతవేళ యోగం తర్వాత మనసు పూర్తిగా బాబా యొక్క దివ్య గుణాలతో, బాబా యొక్క శక్తులతో నిండిపోతుంది. ఇక మురళి అనేది బుద్ధికి భోజనం లాంటిది. ఎక్కడ ఈ శక్తిని ఉపయోగించాలి, ఎవరికి ఈ ఖజానాను ఇవ్వాలి అన్నది నిర్ణయించేది బుద్ధి. చూడండి, చాలామంది వ్యాపారస్తులు చాలా తెలివిగా ఆలోచిస్తూ లాభాన్ని పొందుతారు. లాభం పొందడం ఎంత అవసరమో అనవసరపు ఖర్చు తగ్గించుకోవడం కూడా లాభాన్ని పెంచడంలోకే వస్తుంది కదా. మనం బాబాతో యోగం కనెక్ట్ చేసుకుని ప్రయత్నం చేసి కనెక్ట్ అయ్యి ఖాతాను జమ చేసుకుంటున్నాం. మరి ఆ జమ చేసుకున్న ఖాతాని అటెన్షన్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంతో మామూలు సాధారణతలోకి వచ్చేసి ఖర్చు చేసేసుకుంటున్నాం అనుకోండి, ఆ ఖర్చు ఈ జమా ఖాతాను తగ్గిపోయేలా చేస్తుందా లేదా? కాబట్టి అమృతవేళ యోగం సంకల్పాల యొక్క పొదుపుకి ఆధారం అవుతుంది. మన యొక్క సంకల్పాలు సమర్థ సంకల్పాలుగా ఉండాలి. ప్రయత్నపూర్వకం కాదు, ఆటోమేటిక్గా సహజంగా న్యాచురల్గా మన సంకల్పాలు అనేవి శుద్ధంగా ఉండాలి. సాధారణ మనుషుల్లాగా ఉండకూడదు. ఊరికే మనకి డ్రెస్సు లేకపోతే మన నియమాలు బయటికి బాహ్యతగా ఈ నియమాలుతో పాటు అంతర్గతంగా మనసుకి, బుద్ధికి బాబా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, మన కోర్సు లేకపోతే ఈ ఈశ్వరీయ చదువు అనేది దేనికి సంబంధించింది? ఈశ్వరీయ చదువును దేని ద్వారా ప్రత్యక్షం చేయగలుగుతాము? మన యొక్క దివ్య గుణాల ద్వారా, మన మనసులో ఉండే ఆంతరిక శక్తుల ద్వారా, పవిత్రత ద్వారా, యోగం ద్వారా మనం ప్రత్యక్షం చేయగలుగుతాం. కానీ బాహ్యపరమైన వస్తువుల ద్వారా కానీ, బాహ్యకరమైన దుస్తుల ద్వారా కానీ మనం ఈ జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయలేం. బాబా చాలాసార్లు చెప్పారు, పెద్ద మహారథులు కూడా క్లాసెస్లో చెప్పారు, శ్వేత వస్త్రం అనేది స్వచ్ఛతకు గుర్తు, పవిత్రతకు గుర్తు మాత్రమే. ఆ పవిత్రత అనేది మన మనసులో నరనరాల జీర్ణమైపోయి ఉండాలి. కాబట్టి బాబా ఏం చెప్పారు? వ్యర్థ సంకల్పం చేయడం కూడా అపవిత్రతలో ఒక అంశమే కదా. కాబట్టి మనం రోజంతటి కోసం, నిన్న మొన్న ఏం జరిగిందో అది డ్రామా జరిగిపోయింది డ్రామా. ఇప్పుడు ప్రస్తుతం నా సంకల్పాలు, ఈ రోజంతటి కోసం నా సంకల్పాలను శుద్ధంగా ఉంచుకోవాలి. శుద్ధంగా ఉంచుకోవాలంటే శుద్ధమైన విషయాల్లోనే మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి కర్మ, కాలేజీలో కావచ్చు, ఆఫీసులో ఉండే వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉండే గృహస్థులు కావచ్చు, సేవలో ఉండే టీచరు అక్కేలు కావచ్చు, ఎవరికైనా సరే బాబా వారి వారి పనులకు తగ్గట్టు ఈశ్వరీయ శ్రీమతాన్ని ఇచ్చేశారు. కాబట్టి దాని అనుసారంగా మనం సంకల్పాలు నడిపించుకోవాలి తప్ప మనకి అవసరం లేని సంకల్పాలు చేయకూడదు. ఎప్పుడైతే అమృతవేళ మన మనసుని బాబాతో కనెక్ట్ చేసుకుంటామో, ఆ తృప్తి పొందుతామో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ సంకల్పాలు చేయడంలో మనకి స్వతహాగానే కంట్రోలింగ్ వస్తుంది, రూలింగ్ పవర్ వస్తుంది. అలాగే ఈ సంకల్పాలే శుద్ధంగా ఉంటే మరి మాటలు ఎలా ఉంటాయి? మాటలు కూడా శుద్ధంగానే వస్తాయి. నేను అనుకోకుండా మాట్లాడేశాను, నేను అనుకోకుండా కోప్పడ్డాను అంటే అనుకోకుండా కాదు, ఎప్పుడో అనుకున్నది ఈరోజు అనుకోకుండా మాటల్లోకి వచ్చేసింది. ఎప్పుడో అనుకున్నాం దృఢంగా వాళ్ళ పట్ల మనము ఏదో చిరాకు పడి ఉండొచ్చు, వాళ్ళ పట్ల ఏదో నెగిటివ్ థింకింగ్ చేసేసి ఉంటాము. ఆ నెగిటివ్ థింకింగ్ని మనం క్లీన్ చేసుకోలేదు, క్లీన్ చేసుకోకుండా ఉండిపోయింది. ఆ డస్ట్ అంతా కూడా అనుకోకుండా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. కాబట్టి బాబా చెప్పారు, వ్యర్థ సంకల్పాలు వద్దు, వ్యర్థ కర్మలు వద్దు, వ్యర్థ మాటలు వద్దు, వ్యర్థ సంబంధాలు కూడా వద్దు. మాయ ఎలా చేస్తుందంటే నవీనత అనే పేరు చెప్పి వ్యర్థ సంబంధాలు, మనకి నిమిత్తం కాని వాళ్ళతో మాట్లాడటం కావచ్చు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం సేవ కోసం కావచ్చు, లేకపోతే మరే ఇతర విషయాల కోసం కావచ్చు. మనకి ప్రతి దానికి కూడా ఒక శ్రీమతం ఉంది. మనం మనసు పరంగా ఏదైనా చేయటంలో బేహద్దులోకి వెళ్ళాలి, కానీ హద్దు విషయాల్లోకి వెళ్ళిపోయి బాబా బేహద్దుగా ఉండమన్నారు కదా అని నిమిత్త ఆత్మల్ని అలజడి చేయడం కానీ, వాళ్ళని ఆలోచించే విధంగా ఎక్కువ సమయం కేటాయించే విధంగా చేసామనుకోండి, అప్పుడు అది కూడా మన జమా ఖాతాని తగ్గించి వేస్తుంది.
సారాంశంగా మనం చింతన చెయ్యాలి అంటే మన పురుషార్థం ద్వారా, స్వయం ఉన్నతి కోసం చేసుకునే పురుషార్థం ద్వారా ఇతర ఆత్మలు అలజడి అవ్వకూడదు. కొంతమంది నియమాలు పట్టుకొని ఇంట్లో వాళ్ళందరికీ అలజడి తీసుకొస్తుంటారు. ఉల్టాగా వాటిని ఉపయోగిస్తూ నిమిత్తంగా ఉన్నవారికి అలజడిలా చేస్తూ ఉంటారు. దీన్ని మొండి అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు. కానీ బాబా ఎవరిని నిమిత్తంగా పెట్టారు? బాబా వాళ్ళలో కొన్ని విశేషతలను చూసుకునే పెట్టారు. బాబా అమాయకుడు కాదు కదా. వాళ్ళని నిమిత్తం చేశారు అంటే వారి ద్వారా మనకి కళ్యాణం అవుతుంది కాబట్టి వారిని నిమిత్తం చేసి ఉండొచ్చు. కాబట్టి మనం కొన్ని విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన జమా ఖాతా ఎల్లప్పుడూ వృద్ధిలోకి వెళ్తూ ఉన్నతి కళలోకి వెళ్ళాలి అని మనం నిజంగా కోరుకున్నప్పుడు మనం అనవసరపు విషయాల్లో తలదూర్చకూడదు అంటారు. లౌకికంగా అయితే తలదూర్చకూడదు. ఇక ఆత్మీకంగా అయితే మన మనస్సు పెట్టకూడదు, మన వ్యవహారం వెళ్ళకూడదు, సంబంధాలు వెళ్ళకూడదు. వీళ్ళ పురుషార్థం కోసం మనం ఎవరి క్లాస్ అయినా వినొచ్చు. ఇప్పుడు చాలా అవకాశం ఉంది. కానీ ఏదైతే నిమిత్త ఆత్మలు ఉన్నారో వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళతో సంబంధ సంప్రదింపులు జరుపుకోవాలి. కానీ బాబా ఏదైతే వద్దు అన్నారో, ఇరువురికి నష్టం కలిగిస్తుందో ఆ సందర్భంలో అటువంటి సంబంధాలు మనం ఉంచుకోకూడదు. ఎందుకంటే వ్యర్థ సంబంధ సంప్రదింపులు కూడా చాలా మోసం చేస్తాయి. మనం ఏంటంటే కొత్తగా కలిసితే ఎవరినైనా ఓం శాంతి, ఏదైనా దైవీ పరివారం కావచ్చు, అది బ్రాహ్మణ పరివారం, బాబా పిల్లలు కనిపిస్తే ఓం శాంతి, ఎంతకాలం నుండి మీరు జ్ఞానంలో ఉన్నారు, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. అంతటితో పర్వాలేదు. కానీ ఇంకంతకు మించి సెంటర్ ఎలా ఉంది, సెంటర్లో విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా పురుషార్థాన్ని ముందుకు తీసుకువెళ్తాయా? బాబా ఏ మురళీలో చెప్పారు ఇలాంటి విషయాల గురించి చర్చించుకోండి అని? సాకార మురళీలు కావచ్చు, అవ్యక్త మురళీలు కావచ్చు, ఏ మురళీలోనైనా ఇలాంటి మహావాక్యం ఉందా? లేదు కదా. కాబట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వ్యర్థ సంబంధాలు కూడా వద్దు, చాలా మోసం చేస్తాయి. ఎలాంటి సాంగత్యమో అలాంటి రంగు అంటుకుంటుంది. అయితే మనం చాలా తెలివైన వాళ్ళం కదా. బాబా ఎంతగా చెప్పినా మనం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కావచ్చు, నచ్చ చెప్పుపుచ్చుకోవడానికి కావచ్చు, మనం ఏమంటామంటే, బాబా మేమైతే వారి సాంగత్యం చెయ్యం, కానీ వారే నన్ను వదిలిపెట్టట్లేదు, నేనైతే అసలు వినాలనుకోవట్లేదు, కానీ వాళ్ళు పట్టుకుని చెప్తూ ఉన్నారు, వినేదాకా వదిలిపెట్టడం లేదు అని అంటామంట. బాబా అంటున్నారు, మరి వారిని దూరంగా ఉంచడం మీకు రాదా? ఒకవేళ ఎవరైనా మీకు ఇష్టం లేని వస్తువు, చెడు వస్తువు, అసహ్యమైన వస్తువు ఇస్తే మనం పుచ్చుకుంటామా? మన దగ్గర ఉంచుకుంటామా? అప్పుడు మాత్రం ఉంచుకోం. కానీ కంటికి కనిపించకుండా నష్టం కలిగజేసే ఇలాంటి విషయాల్లో మాత్రం మనం మోసం పోతూ ఉంటాం. మరి చెడు వస్తువు తీసుకున్నప్పుడు చెడుని మీ మనసులోకి ఎందుకు తెచ్చుకుంటున్నారు? అంతేకాదు, ఆ టైంలో అయితే వినకూడదు, చేయకూడదు అని అనిపిస్తుంది. లేదా మనమే ఇతర విషయాలు, వ్యర్థ విషయాలు వేరే వాళ్ళకి వినిపిస్తున్నాం అనుకోండి, స్వయం మనమే మాయకు ఒక వాహనంగా అయిపోయి నడుచుకుంటున్నాం అనుకోండి, అది కూడా మోసపోయినట్లే కదా. ఎందుకంటే మనకు అనిపిస్తుంది, ఒకసారి చేయకూడదు అని మనసులో అనిపిస్తూ ఉంటుంది, కానీ చేసేస్తాం. ఆ రుచికి ఇదైపోయి అలవాటు పడిపోయి చేసేస్తాం. కాబట్టి బాబా అంటారు, మనసు తింటున్నా చేసేస్తున్నారు. వినకూడదు, కానీ వాళ్ళు వినిపిస్తుంటే ఏంట్లే వినాల్సి వస్తుంది కదా. వినాలని ఉంది కాబట్టి, కోరిక ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, నేను వింటున్నానని మనం సాకు చెప్తున్నాం. అసలు వినాలని లేదు అని గట్టిగా దృఢ సంకల్పం చేసుకున్నాం అనుకోండి, అసలు వాళ్ళు చెప్పడానికే అవకాశం ఉండదన్నమాట. వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తారు. ఒకటోసారి చెప్తారు, మనం వినలేదు. రెండోసారి చెప్తారు, వినలేదు. మూడోసారి ఇంకా వాళ్ళు ఆ ప్రయత్నమే చెయ్యరు. కాబట్టి బాబా అంటున్నారు, మీరు పురుషార్థులైతే మీ ద్వారా వ్యర్థ కర్మ జరగకుండా చూసుకోండి. వ్యర్థ ఆలోచన వద్దు, వ్యర్థ మాట వద్దు, వ్యర్థమైన పని వద్దు. ఇక సోమరులు అయితే ఆ విషయమే వదిలిపెట్టండి, విశ్రాంతిగా ఉండిపోండి. ఒకవేళ మీరు సోమరులుగా, బాబా ఏదో చెప్పుకుంటూ ఉంటారు, మాన పురుషార్థం మనం చేస్తూ ఉంటాం, ఇవన్నీ కామనే. మనం బాబా ఇంటికి వెళ్ళి మురళి అయిపోయిన తర్వాత ఏవేవో విషయాలు మాట్లాడుతూ ఎక్కడెక్కడియో అనవసరపు విషయాలు చర్చ చేసుకుంటుంటే, పరివారం బ్రాహ్మణ పరివారాక మనోరంజనంగా ఉండాలి. మనదేమి వైరాగ్యంతో కూడిన
జ్ఞానం కాదు. చక్కగా అందరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాలి, ఆత్మీయంగా పలకరించుకోవాలి, అన్నీ చర్చించుకోవాలి. మా అమ్మ బాబాలు దాదీలు వీళ్ళందరూ ఎలా చేశారో అలా చేసుకోవాలి. కానీ అనవసరపు విషయాల్లో ఒకరు చెప్తే మీరు స్టాప్ చేయండి. ఒకవేళ మీకు మీకే అనిపిస్తే అది కూడా స్టాప్ చేయాలి. ఎందుకంటే బాబా క్లియర్గా చెప్పారు, ఒకవేళ సోమరులుగా అయిపోతే ఈ విషయంలో జమా ఖాతాను నిర్లక్ష్యం చేసేస్తే విశ్రాంతిగా నిద్రపోండి, త్రేతాయుగంలో రండి. ఆ త్రేతాయుగంలో కూడా అంతిమ సమయంలో రండి, మీకు ఎవరూ అడ్డు చెప్పరు. ఒకవేళ పురుషార్థం ఉంటే అదే సమయంలో ఇది చెయ్యకూడదు అని మనసులో వస్తుంది. బుద్ధి ఎప్పుడైతే దృఢంగా దిల్ ఔర్ దిమాగ్, బుద్ధి మరియు వివేకం, బాబా అంటారు కదా దిలారాం బాబా అని అంటారు కదా బాబాని, దిలారాం. మన యొక్క బుద్ధిని అనగా జ్ఞానాన్ని యథార్థ రూపంలో అర్థం చేసుకుని ఆచరిస్తే, మురళి వినడం, క్లాస్కి వెళ్ళి రావడం ఇదంతా ఒకటో దశ. ఆ మురళిని వింటున్నాం, నిన్నటి మురళి విన్నాము, మొన్నటి మురళి విన్నాము, ఈరోజు విన్నాము, రేపు కూడా వింటాం. మన యొక్క పనే, బ్రాహ్మణుల పనే ఏమిటి? మురళి వింటాం, సంతోషంగా మజాగా సంగమయుగం యొక్క రోజుల్ని గడుపుకుంటాం. కానీ ఆ విన్న మురళిని, ఆ మురళిలో ఈ మురళిలో ఈరోజు మురళిలో బాబా నా కోసం ఏం చెప్పారు, నా జమా ఖాతా వృద్ధి అవ్వడానికి ఏం చెప్పారు, ఎలర్ట్గా ఉండాలి. మరి చూడండి, నీవే శ్రీకృష్ణుడుగా అవుతావని చెప్పినా కూడా బ్రహ్మబాబా పురుషార్థం ఏ స్థాయిలో ఉండేది, మా అమ్మ యొక్క పురుషార్థం ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో ఉండేది. మరి బ్రహ్మబాబాకున్న పరిస్థితులు, ఆ రోజులో తాలూకా స్థితి కానీ, లేదా మా అమ్మకు వచ్చిన సమస్యలు, అనారోగ్య పరిస్థితులు కానీ ఈరోజు మనం ఉంటే, మన ముందు ఉంటే మనం పురుషార్థం చేయగలమా? కాబట్టి మనం స్వయానికి స్వయం చింతన చేస్తూ ఉండాలి. నేను చాలా బాగా పురుషార్థం చేసేస్తున్నానని మనం అనుకోకూడదు. బాబా చేయిస్తున్నారు, నిమిత్తాత్మలు చేయిస్తున్నారు. ఒక్కోసారి యోగం బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈరోజు నేను బాగా యోగం చేసేసానని అనుకోకూడదు. ఎవరు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా విశేష ఆత్మలు కావచ్చు, వైబ్రేట్ చేస్తున్నారు, నలువైపులా ఆ కిరణాలు పంపిస్తున్నారు. ఆ కిరణాల తాకిడితో మనం కూడా పురుషార్థం చేస్తాం. మన యొక్క వైబ్రేషన్స్ కూడా ఇతరాత్మలకి వెళ్ళి వాళ్ళు కూడా బాబా వైపు స్మృతి చేయాలి, బాబా వైపు వాళ్ళ మనస్సు మళ్ళాలి. ఇలా పురుషార్థం చేయాలి. కాబట్టి నేను నాది అనే ఈ దుర్వాసనతో కూడిన సంకల్పాలు కావచ్చు, లేకపోతే బాబా చెప్పినట్లుగా సోమరితనంగా అయిపోవడం కావచ్చు, వీటి ద్వారా మన జమా ఖాతాని తగ్గించుకోకూడదు. ఎప్పుడు కూడా జమా ఖాతా రోజు రోజుకి వృద్ధి అవ్వాలి. సంగమయుగం అంతిమ వరకు కూడా మనకి శ్వాస శ్వాసలో స్మృతి మరియు సేవ ఇమిడే ఉంటుంది, ఇమిడే ఉండాలి కూడా. పురుషార్థం అంతా చేసేసాను. కొంతమంది అనుకోవచ్చు, చాలామంది అనుకుంటుంటారంట, ఒక అన్నయ్య గారు క్లాస్లో చెప్పారు, నేను చాలా సంవత్సరాలుగా అమృతవేళ లేస్తున్నాను, ఇంక నాకు అమృతవేళ అవసరం లేదు, మేలుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారంట. అమృతవేళ అంతిమం సమయం వరకు అమృతవేళ మిస్ అవ్వకుండా చేసిన బ్రహ్మ బాబా, మమ్మ, ఫాలో ఫాదర్, ఫాలో మదర్ అని అన్నప్పుడు మనం ఇటువంటి విషయాలని ఆధారంగా చేసుకుంటే అటువంటి ఫలితాలే లభిస్తాయి. కాబట్టి జమా ఖాతా బాబా చెప్పినట్లుగా నా సంకల్పాలని శ్రేష్టంగా, ఎప్పుడు శ్రేష్టంగా ఉంటుంది, సుమానం రాసుకోవాలి. సుమానం ఏంటంటే రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి చూసారా, అలాగే ఈ స్వమానం అనేది వ్యర్థ సంకల్పాలకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది అన్నమాట. అలాగే మురళిని చదువుకుని లేదా విని, క్లాస్లో విని చక్కగా అందులో ఒక పాయింట్ని తీసుకుని, అన్ని పాయింట్లు గుర్తుండడం అసంభవం కదా, ఎవరికీ గుర్తుండవు. అందులో ఒక జ్ఞానానికి సంబంధించిన పాయింట్ కావచ్చు, యోగానికి సంబంధించిన పాయింట్ కావచ్చు, ధారణ కోసం పాయింట్ కావచ్చు, లేదా మన పురుషార్థంలో ఆటంకాలని తొలగించే పాయింట్ కావచ్చు, దాన్ని పట్టుకుని విచారసాగర మధురం చేస్తూ చేస్తూ తింటున్నా, తాగుతున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా, బాబా ఇలా చెప్పారు, బాబా ఇలా చెప్పారు అనుకుంటూ మననం చేస్తూ ఉన్నప్పుడు మన సంకల్పాలు ఆదా అవుతాయి, మన మాటలు ఆదా అవుతాయి, మన కర్మలు ఆదా అవుతాయి, జమా ఖాతా వృద్ధి అవుతుంది. జమా ఖాతా వృద్ధి అయినప్పుడే మనం బాబా చెప్పినట్లుగా మనసా సేవకు అర్హత సాధిస్తాం. మనసా సేవను చేయాలి అంటే మన ఈ ఖజానాలన్నిటినీ కూడా వృద్ధి చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి, జమా చేసుకోవాలి. ఇది ఈ రోజుటి భాగం. మిగతాది రేపటి భాగంలో విందాము.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఓం శాంతి.